ఏ దేశానికైనా చట్టమే అత్యున్నతం. చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేస్తే ఎలాంటి వారైనా లా ముందు తలవంచాల్సిందే. అది పీఎం అయినా సీఎం అయినా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ అయినా సరే. నిజానికి భారత సుప్రీంకోర్టు శాసనసభల స్పీకర్లకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేయటం అరుదు. చరిత్రలో అలాంటి సంఘటనలు కొన్నే. 1993లో మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ హెచ్ బోరోబాబు సింగ్ కు సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు జారీ చేసింది. మణిలాల్ సింగ్ వర్సెస్ బోరోబాబు సింగ్ కేసులో ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా 2 ఏళ్ల పాటు నాంచారు స్పీకర్ బోరోబాబు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించారు. తర్వాత కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. దాంతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ స్పీకర్ బోరోబాబుకు క్రిమినల్ కంటెంప్ట్ కింద నోటీసులు జారీ చేసింది. 1994 జనవరి 11న ఆయన్ని దోషిగా తేల్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 కింద స్పీకర్ క్రిమినల్ కంటెంప్ట్ కు పాల్పడ్డారని కుండబద్దలు కొట్టింది. దాంతో వెనక్కి తగ్గిన స్పీకర్ బోరోబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నారు. స్పీకర్ క్షమాపణను అంగీకరించిన సుప్రీంకోర్టు అతడికి శిక్షను మినహాయించింది. దేశ చరిత్రలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద దోషిగా తేలిన ఏకైక స్పీకర్ బోరోబాబే. అన్కండిషనల్ గా కోర్టు ముందు క్షమాపణ చెప్పారు కాబట్టి శిక్ష నుంచి తప్పించుకున్నారు. అసలు ఆనాడు మణిపూర్లో ఏం జరిగిందంటే అది 1990-91. అప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. స్పీకర్ ముందు అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. 1991-93 వరకు కూడా అనర్హతపై ఎటూ తేల్చలేదు స్పీకర్. రాజకీయ ఒత్తిళ్లతో పిటిషన్లను తొక్కిపెట్టారు. పదే జాప్యం చేస్తూ వచ్చారు. మణిపూర్ హైకోర్టు ఆదేశించినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దాంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. రీజనబుల్ టైంలోగా అనర్హతపై తేల్చాలని సుప్రీం ఆర్డర్ వేసింది. అయినా సరే స్పీకర్ వినలేదు. దాంతో స్పీకర్ బోరోబాబు క్రిమినల్ కంటెంప్ట్లో దోషిగా తేలినట్టు 1994 జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్పీకర్ బేషరతుగా క్షమాపణ ప్రొసీడింగ్స్ రద్దు చేసింది. సుప్రీంకోర్టు ముందు దోషిగా తేలటంతో మణిపూర్ స్పీకర్ దారికొచ్చారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారు. 6 ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించారు. దాంతో నాటి మణిపూర్ ప్రభుత్వం కుప్పకూలి రాష్ట్రపతి పాలన వచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన మణిపూర్ స్పీకర్ బోరోబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇక మీదట కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని హామీ ఇచ్చారు. భారతదేశ చరిత్రలో ఒక స్పీకర్ కంటెంప్ట్లో దోషిగా తేలిన ఏకైక కేసు ఇదే. ఏకైక స్పీకర్ కూడా ఆయనే. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ టు సేమ్ అదే జరుగుతోంది. విషయం కంటెంప్ట్ వరకు వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువును తెలంగాణ స్పీకర్ పట్టించుకోవటం లేదు. బేఖాతరు చేస్తూ వస్తున్నారు. ఫిరాయింపుల అనర్హత అంశాన్ని పదే నానుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు పొడిచారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరి కూడా చేరలేదని అడ్డంగా వాదించారు. విలేకరులు ప్రశ్నించినప్పుడల్లా ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నామని బుకాయించారు. అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది ఓపెన్ సీక్రెట్.
గెలిచిన ప్రజల నమ్మకానికి, దేశ ప్రజాస్వామ్యానికి అడ్డంగా తూట్లు పొడిచిన ద్రోహుల మీద బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతేడాది మార్చి 18న స్పీకర్కు ఫిర్యాదు చేసింది. జూలై 16 వరకు 10 సార్లు స్పీకర్కు ఫిర్యాదులు అందించింది. అయినా స్పీకర్ వైపు నుంచి చర్యలు శూన్యం. దాంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. 2024 సెప్టెంబర్ 9న హైకోర్టు విచారణ జరిపింది. ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని స్పీకర్ కార్యాలయాన్ని సింగిల్ బెంచ్ ఆదేశించింది. 4 వారాల్లో స్పందించకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును స్పీకర్ కార్యాలయం 2024 నవంబర్ 22న డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. డివిజన్ బెంచ్ స్టే తర్వాత 2025 జనవరి 16న బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేసింది. 2025 ఫిబ్రవరి 3న సుప్రీం వాటిపై విచారణ జరిపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 11న మరోసారి విచారణ జరిపింది. 10 నెలలుగా జరిపిన జాప్యంపై స్పీకర్ కార్యాలయాన్ని సుప్రీం నిలదీసింది. 2025 మార్చి 12న స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 22లోగా స్పందించాలని, మార్చి 25లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ కార్యాలయం బేఖాతరు చేసింది. దీంతో 2025 మార్చి 25న సుప్రీంకోర్టు ఆగ్రహించింది. కౌంటర్ దాఖలు చేయనందుకు మండిపడింది. ఆలస్యం చేసే ఎత్తుగడలు వద్దని గట్టిగా తలంటింది. ఏప్రిల్ 2కు విచారణ వాయిదా వేసింది. ఇక 2025 జూలై 31న మరోసారి విచారించిన సుప్రీంకోర్టు స్పీకర్కు 100 రోజుల డెడ్లైన్ విధించింది. 2025 అక్టోబర్ 31లోగా గడువు విధించింది. ఆలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత అంశాన్ని తేల్చాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో 2025 ఆగస్టు 23న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలన్నారు. మరిన్ని ఆధారాలు బీఆర్ఎస్ ఫిర్యాదుదారులను సెప్టెంబర్ 19న స్పీకర్ ఆదేశించారు. సెప్టెంబర్ 22న బీఆర్ఎస్ అదనపు ఆధారాలను స్పీకర్ కార్యాలయానికి అందించింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన 2 నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 29న ఫిరాయింపులపై స్పీకర్ విచారణ ప్రారంభించారు. అక్టోబర్ 31 గడువు పూర్తయ్యే నాటికి ఇంకా 6 ఎమ్మెల్యేల విచారణ పెండింగ్లోనే ఉంది. దాంతో ఇంకా 8 వారాల గడువు కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కోరారు. అటు స్పీకర్ జాప్యంపై నవంబర్ 10న బీఆర్ఎస్ మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్ మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నవంబర్ 17న అంటే ఇవాళ విచారించింది.
కంటెంప్ట్ పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్ ఖచ్చితంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. 10 మంది శాసనసభ్యుల ఫిరాయింపులపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఖరాఖండిగా ఆదేశించింది. లేదంటే స్పీకర్ మీద కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్ది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమేనని తేల్చి చెప్పింది. నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ణయించుకోవాలంటూ చురకలంటించింది సుప్రీం. నిజమే కదా, ఎవరైనా సరే చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే కదా. అన్ని పిటిషన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో 10 మందికి సంబంధించిన అనర్హత పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేయమని ఇంతకు మునిపించిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకపోవడం అనేది సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇది తీవ్రమైన వ్యాఖ్యలు అవి. వాస్తవానికి ఆ వ్యాఖ్యలన్నింటినీ స్పీకర్ గారు పరిగణలోకి తీసుకోవాలి. స్పీకర్ వ్యవస్థ ఒక కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ, అట్లనే సుప్రీంకోర్టు కూడా ఒక కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మర్చిపోతే గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది స్పీకర్ వ్యవస్థకి. దేశంలో అత్యున్నత న్యాయస్థానము ఒక పద్ధతి ప్రకారము ఒక కేసును విచారణ చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో చేయాల్సిన బాధ్యత స్పీకర్ వ్యవస్థకు ఉంటుంది. ఎందుకంటే అది కూడా కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ. అది క్వాషీ జ్యుడిషియల్ అథారిటీ ఏదైతే ఈ దేశంలో అనేక ఉన్నాయి, వారందరికీ ఏ రూల్స్ అప్లై అవుతాయో, ఏ చట్టం అయితే అప్లై అవుతుందో మీకు అదే చట్టం అప్లై అవుతుంది. నా ఇష్టం ఉన్నప్పుడు వింటాను, నా ఇష్టం ఉన్నప్పుడు డిసైడ్ చేస్తాను అంటే కుదరదు. ఒక విషయము కాన్స్టిట్యూషన్ లా ఏదైతే లేడౌన్ చేసిందో ఆ లా ప్రకారమే స్పీకర్ వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు, తెలంగాణ స్పీకర్ను తీవ్రంగా మందలించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. విచారణ సందర్భంగా సీజేఐ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తు చేశారు. ఒకవేళ వారంలోపు చర్యలు తీసుకోకుంటే స్పీకర్ కంటెంప్ట్కు సిద్ధం కావాలని సీజేఐ తీవ్రంగా హెచ్చరించారు. మిగతా పిటిషన్లపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ 4 వారాల్లో మ్యాటర్ వింటామంటూ విచారణ వాయిదా వేశారు. ఇదంతా చూశాక ఏమర్థమైంది? చట్టం ముందు ఆల్ ఆర్ సేమ్. చట్టం ఎవరికీ చుట్టం కాదు. కోర్టు ధిక్కరణకు పాల్పడితే అసెంబ్లీ స్పీకర్ అయినా మినహాయింపులు ఉండవని తేటతెల్లమైంది. అందుకు మణిపూర్ స్పీకర్ బోరోబాబు ఉదంతమే బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి తెలంగాణ స్పీకర్కు ఇదే వర్తిస్తుంది. ఇంకా వారమే టైం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సిందే. లేదంటే కంటెంప్ట్ యాక్షన్ తప్పదు, శిక్ష కూడా తప్పదు. ఇది సుప్రీం మాట.